సార్ మీరు 1500 రూపాయలు చిల్లర ధాన్యానికి మద్దతు ధర అని చెప్పారు కదా సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో మన జిల్లాలో వాళ్ళ రిజిస్టర్స్ జేసీ గారి దగ్గరికి తెప్పించుకొని అసలు ఆ మండలంలో ఎవరెవరు ఎంత ప్యాడీ పండించారనేది రిజిస్టర్ మన దగ్గర అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర అవైలబిలిటీగా ఉంటుంది కాబట్టి ఆ ధాన్యం ఎంతమంది అమ్ముకున్నారు, ఎక్కడ అమ్మారు అనేది తెప్పించుకొని వాళ్ళు కొన్నారా లేదా ఆ కొనుగోలు కేంద్రం వాళ్ళు. ఎందుకంటే సార్ అధికారులు మాత్రం కొనలేదు సార్. ఇది నేను అన్నది కదా సార్. మీరు ఒకసారి ఈనాడు ఆంధ్రజ్యోతి 2 పేపర్లు చదవండి. ఆ పేపర్లో చాలా స్పష్టంగా రాశారు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు సార్. బయట అమ్ముకుంటున్నారు సార్, దళారులకి 1100 రూపాయలకి అమ్ముతున్నారు సార్. సార్ అంటే కౌలు రైతులు ఏమవుతున్నా అంటే ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్తే వాళ్ళు సర్టిఫికేట్ అడుగుతున్నాడు, నీ ఎక్కడ పండించమైందని అడుగుతున్నాడు. వాళ్ళ దగ్గర లేవు, కౌలు రైతు కార్డు కూడా వాళ్ళ దగ్గర లేవు. దాంతో ఇబ్బంది పడతా ఉన్నారు సార్. అందుకని మనమే ధాన్యం కొనుగోలు కేంద్రం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీసెర్చ్ చెక్ చేసుకొని వాళ్ళే ఫోన్ చేసేటట్లయినా సరే. ఎందుకంటే సార్ 300-400 రూపాయలు బస్తాకి తేడా ఉంటుంది బయట, పైగా వడ్డీలు తెచ్చుకునే డబ్బులు కాబట్టి దాన్ని ప్రభుత్వ ఇనిషియేషన్ తీసుకొని జేసీ గారి ద్వారా అయినా సరే ఆ రీసెర్చ్ మెయింటైన్ చేసుకుంటే తప్ప, లేకపోతే వాళ్ళు పౌరులు అన్యాయం అయిపోతారని చెప్పేసి నేను ఇప్పుడు అదే వచ్చింది. కల్టివేషన్ పేపర్ కూడా లేదమ్మా, ఎల్ఈసీ కూడా వాళ్ళకి లేవు. మన జిల్లాలో ఉన్న ఇబ్బందులు ఏంటంటే గుంటూరు జిల్లాలో ఉన్న ఇబ్బందులు నిజంగా రాజధాని అయిపోయేసరికి వీఆర్ఓల కొరత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఎంతమంది వీఆర్ఓలు, ఎన్ని గ్రామాలు వీఆర్ఓలు లేకుండా పనిచేస్తా ఉన్నాయని చూసుకోండి. అందరూ కూడా రాజధానిలో పనిచేస్తా ఉన్నారు. రియల్ మ్యామ్, ఇట్స్ రియల్ మేడం. అదే మీరు చెప్పేది నిజమైతే ఇవాళ ఈనాడు ఎందుకు వస్తుంది మేడం? ఇది సౌలభ్యం ఎంత కష్టం. మా పేపర్ కాదు కదా. మా పేపర్ అంటే మీరు మన అంటారేమో. నేను ఈ తెలుగుదేశం గెజెట్ పేపర్ ఈనాడే తీసుకొస్తున్నాను. నిన్న వచ్చిందంటే సార్ కనీసం సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం సార్. మీరు మాత్రం కాస్త జేసీ గారి ద్వారా, జేసీ గారు కూడా మానిటరింగ్ చేసి కొనుగోలు చేసేట్టు చేయండి సార్. లేకపోతే రైతులు ఇబ్బంది ఫాలో చేస్తారు. ఎక్కడ కూడా ఏరియా పొలం వేయకుండా అవసరమైతే కేసులు కూడా పెడతాం. ఎందుకంటే దళారు లేకుండా చెయ్యాలని కౌలు రైతులు కూడా కల్టివేషన్ సర్టిఫికేట్ ఈ రైతు ఈ పొలం వేసాడు అంటే వాళ్ళు అమ్ముకోవచ్చు. అప్ టు 50 బస్తాల వరకు కూడా పర్మిషన్ ఇస్తారు. ప్రజానికి ఆపేసి వెళ్ళిపోయే రోజులు ఎన్ని ఉన్నాయి అనేది ఫస్ట్ ఒకటి చెప్పాలి. రెండోది ఇది ఫస్ట్ టైం మీటింగ్ కాబట్టి మాదే పొరపాటు మీరు అంటారు. ఎన్ని మీటింగ్లు జరిగినాయి, ఏ మీటింగ్ మధ్యాహ్నానికి వెళ్ళిపోయారు, మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయారు. పూర్తి ఏజెండా చెప్పండి. అలా ఆయన బాధ వ్యక్తం చేశారు. అలా ఎందుకు కాదు, రైట్ అమ్మా. మలేరియా కేసులు నమోదు అని చెప్పి రాశారు సార్. జిల్లాలో సార్ పేపర్లో రాశారు మా పేపర్ చదవండి తల్లి. దీంట్లో ఐడెంటిఫై కాదు, నమోదు అయింది అని చెప్పి చాలా క్లియర్ గా రాశారు. దాంట్లో పుల్లారావు గారు ఆ సబ్జెక్ట్ చెప్పే కాదు. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సార్. ఈరోజు గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం జరిగింది. ఒకవైపున 50 రోజులు దాటిపోయింది డిమానిటైజేషన్ అనేది మోడీ గారు ప్రకటించి 50 రోజుల తర్వాత నేను విచిత్రాలు చేస్తాను, అన్నీ సర్దుకుంటాయని చెప్పినటువంటి ఆయన ఇవాల్టి కూడా మహిళలు, వృద్ధులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా క్యూ లైన్లో నిలబడతా ఉన్నారు, అల్లాడిపోతూ ఉన్నారు. జననాలు జరిగిన క్యూ లైన్లో సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాలి. బీహార్ రాష్ట్రంలో ఒక మహిళ ప్రసవ వేదంతో బిడ్డను ప్రసవించిందని కూడా చెప్పింది క్యూ లైన్లో. ఇలాంటి సంఘటన జరిగింది. ఎంతోమంది క్యూ లైన్లో చనిపోతూ ఉన్నారు. ఇటువైపున ఈ విధంగా ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందుల పాలవుతూ ఉంటే 2 నెలల కాలం దగ్గర కావస్తూ ఉంటే మరొక వైపున బ్యాంక్ ఎంప్లాయీస్ అంతా కూడా అల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళు కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడితోటి ఉద్యోగస్తులు కూడా చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. అటు ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ మోడీ గారి వెనుక ఉన్నటువంటి బలవంతులైనటువంటి నల్ల కుబేరులు మాత్రం చూస్తున్నాం మనం టీవీల్లో, మీడియాల ద్వారా. ఎవరిని పట్టుకున్నా కూడా లక్షల కోట్లలోనే 2000 రూపాయల నోట్లు దొరుకుతూ ఉన్నాయంటే ఇంకా అసలు కంట్రోల్ అనేది ప్రభుత్వం ఎక్కడ చేసిందో మాకెవరికి అర్థం కావట్లా.
50 రోజులు దాటినా కూడా డిమానిటైజేషన్లో ఎలాంటి ఇబ్బందులు తొలగిపోలేదు. కాబట్టి ఈరోజు నాకుగా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేమందరం కూడా ప్రజలకి కనీసం మేము చేయగలిగింది ఇదే. కాబట్టి రాబోయే రోజుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా దీని మీద ఆయన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ ఈ రోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో మేమందరం కూడా ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం దాకా క్యూ లైన్లో నిలబడుతున్నారు కాబట్టి మేము సమావేశం అయిపోయే వరకు నిలబడాలని చెప్పేసి నిశ్చయించుకొని నిలబడటం జరిగింది. అది ఇంకా టైం ఉంది తమ్ముడు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ రోజున ఎజెండా ఏ ఒక్కటి పూర్తి కానివ్వకుండానే హడావిడిగా మంత్రి పుల్లారావు గారు మాకు వేపూరు నియోజకవర్గంలో పనులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు 12:30కి సమావేశాన్ని ముగిచ్చేసి వెళ్ళిపోయారు అని అంటే బిగిన్ అయిందే 11 గంటలకి సమావేశం. వెళ్ళిపోయారు అని అంటే అసలు ప్రజల మీద కానివ్వండి, ప్రజా సమస్యల మీద కానివ్వండి ఈ ప్రభుత్వం ఎటువంటి అవగాహనతో ఉందో పూర్తిగా అర్థమవుతూ ఉంది. ఇదే రాష్ట్రంలో ఇదే జిల్లాలో మరి చంద్రబాబు నాయుడు కూడా అక్రమంగా అన్యాయంగా నివసిస్తూ ఉన్నాడు. ఆయనైనా చూసుకోడా అరే గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం ఎంత టైం జరిగింది, ఎన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి, దాంట్లో ప్రభుత్వ పాత్ర ఎంత ఉంది, ఒకవైపున ధాన్యం ఇంటికి వస్తూ ఉంది, దానికి మద్దతు ధర లేదు, కౌలు రైతు అల్లాడిపోతూ ఉన్నాడు, సామాన్య ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు. మరోవైపు చూస్తేనేమో అటువైపు చూస్తే ప్రభుత్వం ఇంతవరకు కూడా శీతాకాల సమావేశాలు బహుశా మొట్టమొదటిసారి అనుకుంటా ఇంతవరకు విధి విధానాలు ప్రకటించకుండా ఇంతవరకు సమావేశపరచాలా. అదేమంటే మేము బడ్జెట్ సమావేశాల్లో పెడతామని చెప్పేసి అక్కడ కూడా శాసనసభను ఏర్పాటు చేయడంలో ఎంత అలసత్వం వహిస్తూ ఉందో ఈ ప్రభుత్వం. ఎక్కడ ప్రజల సమస్యలను ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు గొంతెత్తుతాడేమోననే భయంతో ఈ రోజున డిసెంబర్ నెలలో జరగాల్సిన శాసనసభ సమావేశాలని తీసుకెళ్లి జనవరి చివరిలోనూ ఫిబ్రవరిలోనూ పెడతామని అనటం అనేది చాలా దారుణం. అదేవిధంగా ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కూడా జిల్లా పరిషత్ జడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి మాట్లాడడానికి అవకాశం కూడా లేకుండా చేశారు. వాళ్ళ యొక్క పూర్తి సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎక్కడో 150-200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఎంపీపీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి మాట్లాడకుండా వాళ్ళ సమస్యలు 3 నెలలకు ఒకసారి జరిగే ఈ సభలో కూడా ఈ సమావేశంలో కూడా వాళ్ళ గొంతు వినిపించలేకపోతే అసలు ఎంత దారుణంగా ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఈ సందర్భంగా తేటతెల్లమైపోయిందని చెప్పేసి చెబుతా ఉన్నాం. జిల్లా పరిషత్ సమావేశం ఎంత హాస్యాస్పదంగా జరిగిందో చూస్తూనే ఉన్నాం. 11 గంటలకు మొదలుపెట్టి సర్వసభ్య సమావేశాన్ని 1 గంటకు ముగించడం అవుతుంది. కనీసం సంబంధించిన సమస్యల మీద ఏ శాఖకు సంబంధించినటువంటి సమస్యల మీద స్పందిద్దామన్నా కూడాను సరైన స్పందన లేక మైక్ ఇవ్వక ఈరోజు చూస్తూ ఉన్నారు. ఇవాళ మైక్ కోసం కూడా ప్రతిసారి మేమందరం కూడా అడగాల్సి వచ్చిన పరిస్థితి, బ్రతిలాడుకుని మైక్ తీసుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. మినిస్టర్ గారు జిల్లా పరిషత్ని నడుపుతూ జిల్లా పరిషత్ మీటింగ్ని చైర్మన్ ఉన్నా కూడా మేము ఆయనే నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూనే ఉన్నాము. మరి మైనార్టీ మహిళలకు మేము ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని చెప్తూ కూడా మరి ఆయన వెళ్ళడంతోనే మహిళలను తనతో పాటు చైర్మన్ తీసుకువెళ్లారే కానీ జడ్పీ చైర్మన్ స్థానంలో ఉండి చెప్పని కూడా చెప్పాము మేము. మినిస్టర్ గారు వెళ్ళిపోయినా కూడా మీరు ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయండి, సర్వసభ్య సమావేశాన్ని కొనసాగించడం చెప్తూనే ఉన్నా కూడా లంచ్కి వెళ్ళండి అని చెప్తా ఉన్నారు. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారా అంటే కూడా ఎటువంటి హామీ ఇవ్వక వెళ్ళిపోవడం జరుగుతుంది. చూస్తూ ఉంటే ఇంకెందుకు లంచ్ కోసం వచ్చినట్టు కనపడతా ఉంది. కానీ ఇక్కడికి సమస్యల మీద ప్రజా సమస్యల మీద పోరాడే వాళ్ళకి మరి ఇక్కడ ఆదరణ కరువు అవుతుందని చూస్తూనే ఉన్నాం. వాళ్ళు చేసిన అకృత్యాలు ఏ రకంగా ఉన్నాయి, ఎటువంటివి కూడా మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్న సమస్యలను గాలి కొదిలేసి పేపర్ ప్రకటనగా ఇచ్చినట్టు చెప్తూనే ఉన్నారు. కానీ మనకి జరిగేటువంటి అనుభవంలో మాత్రం శూన్యంగా కనపడతా ఉంది. గమనించి మరి ఇలాంటి మన ముందు పునరావృతం జరపకుండా చూడాలని కోరుకుంటూ మరి ఇప్పుడు అవగానే మరి మేము జడ్పీ చైర్మన్ గారిని కలవాలనుకుంటున్నాము. ఇలాంటి పరిస్థితి మరలా ముందు రానివ్వకుండా ప్రతి ఒక్క మీటింగ్ని కూడా కంటిన్యూగా ఈవినింగ్ వరకు జరపాలని ప్రతి మీటింగ్లో చెప్తానే ఉన్నాము. తర్వాత కూడా జరపాలని చెప్పేసి మరలా ఇంకొకసారి ఆమెకి రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం.